అప్పటి వరకు సరదాగా సాగుతున్న కాలేజ్ ఫెస్టులో ఒక్కసారిగా విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. చిలికి చిలికి గాలివానలా మారింది. ఒక వర్గం మరో వర్గం మీద విచక్షణ రహితంగా దాడికి పాల్పడింది. వీధి రౌడీలా కొట్టుకున్నారు సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ ఫెస్ట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పోస్టర్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలోనే జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఓ వివాదం తలెత్తింది. వెంటనే మాటామాటా పెరిగి భౌతిక దాడికి పాల్పడ్డారు. సెకండరీ విద్యార్థి కొంతమంది స్టూడెంట్స్ గొడవకు దిగారు. అయితే డాన్స్ వేసే సమయంలో కాలు తొక్కినందుకే గొడవ మొదలైందని కాలేజీ వర్గాలు చెబుతున్నప్పటికీ వేరే కారణంతోనే దాడికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే కాలేజీ యాజమాన్యం గొడవను ఆపి సర్ది చెప్పి పంపించేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బయటకు వెళ్లిన మరుక్షణమే మళ్లీ గొడవ మొదలైంది. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయారు. కర్రలు, ఇనుపరాడ్లు, మారణాయుధాలతో రౌడీ మూకల మాదిరిగా దాడులు చేసుకున్నారు. సీనియర్ విద్యార్థుల దాడితో ఈశ్వర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తల మీద, ముఖం మీద బలమైన దెబ్బలు తగలడంతో విపరీతంగా రక్తస్రావమైంది. స్పృహ కోల్పోయిన ఈశ్వర్ను వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘర్షణకు కారణమైన 7 విద్యార్థులను సస్పెండ్ చేశామని తెలిపింది కాలేజీ యాజమాన్యం. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.